నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అందరూ హెల్త్ కోసం, ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అవుతారు. కానీ ఆ యువతి చెమట చిందించి వర్కౌట్స్లో తన పవర్ ఏంటో చూపించింది. విమెన్ బాడీ బిల్డర్గా, అలాగే ఐరన్ లేడీగా ఫేమస్ అయ్యారు. కండలరాణి అనిపించుకోవడం అంత సులభమైనది కాదు. అందులోనూ మహిళలు ఈ రంగంలో రాణించడం చాలా కష్టం. పోటీలు ఉన్నప్పుడు మరింత వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. ఆహార విషయంలో కఠినంగా ఉండాలి. ఇవన్నీ తట్టుకొని మిస్ ఫిజిక్ తెలంగాణ టైటిల్ని గెలుచుకున్నారు. ఆమె ఎవరో కాదు, కీర్తి చెన్న. తనలాగే ఎంతోమంది మహిళలు, పురుషులకు ఫిజికల్ ట్రైనర్గా నిలుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కీర్తి చెన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడి తన లైఫ్ జర్నీ అండ్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ కీర్తి గారు, ఎలా ఉన్నారు? హాయ్ గీత, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్గా అనిపిస్తుంది. జనరల్గా ఈ ఫీల్డ్లో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. నేనైతే ఫస్ట్ కలిసింది మిమ్మల్ని. సో ఈ ఫీల్డ్లో మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం మీ పర్సనల్గా మాట్లాడుకున్నట్లయితే, ఓకే, సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఏం చదువుకున్నారు? సో నేను టోటలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ అండి. సో మై పేరెంట్స్, మై ఫాదర్ వచ్చేసి తెలంగాణ అండ్ మై మామ్ షీస్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. సో బట్ మీ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ ఓన్లీ. సో ఏ ఏజ్లో మీకు జిమ్కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాకు ఈ థాట్ స్టార్ట్ అయింది వెన్ ఐ వాజ్ ఆఫ్ 21 years old. ఓకే. యా. సో ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అప్పుడు ఏ మోటివేషన్తో? అంటే వెయిట్ లాస్ కోసం వెళ్ళారా, ఫిట్గా ఉండడం కోసం వెళ్ళారా, ఎలా? సో బేసికలీ నన్ను నేను ఫిట్గా ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను జిమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేస్తూ నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8 years సక్సెస్ఫుల్ జర్నీ. సో ఎవరో జిమ్కి వెళ్ళిన ఫస్ట్ డేనే మీరు ఈ కెరియర్ చూస్ చేసుకొని ఉండరు. సో ఒకటి మనం కెరియర్ చూసుకున్నామంటే దానికి స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. సో ఈ కెరియర్, ఈ బాడీ బిల్డింగ్, జిమ్ వైపు వెళ్ళాలని ఏ రీజన్తో, ఏ మోటివేషన్తో వచ్చారు? స్పెషలీ ఇది నాకు ఒక సెల్ఫ్ థాటే అండ్ సెల్ఫ్ డెడికేషన్తోనే సో నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో బేసికలీ నేను ఒక ఫిట్గా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో జిమ్ స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసే జర్నీలో దెన్ దట్ థింగ్స్ ఐ హ్యావ్ నోటిస్డ్ ఇన్ ద జిమ్ ఎన్విరాన్మెంట్లో దెర్ ఇస్ నో ఫిట్నెస్. ఐ మీన్ ఫీమేల్కి కావాల్సిన ఒక మోటివేషన్ అండ్ ఒక ఫీమేల్ ట్రైనర్ అనేది లేకపోవడం కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. సో దట్ వన్ థాట్ హ్యాస్ హిట్ మీ టుడే అండ్ ఫైనలీ నేను ట్రైనింగ్ చేసుకొని అండ్ నేను ఒక ట్రైనర్ అండ్ సక్సెస్ఫుల్గా ఒక బాడీ బిల్డర్ అయ్యాను. సో మీరు చదువుకున్నారు, కాస్మెటాలజీలో కూడా వెళ్ళారు, బట్ ఆ కెరియర్ని పక్కన పెట్టి మరి ఈ కెరియర్కి రావడానికి రీజన్ ఏంటి? సో కాస్మెటాలజీ కూడా చేశాను నేను అండ్ సక్సెస్ఫుల్లీ అది ఒక 2 years జర్నీ అని చెప్పచ్చు. సో ఆ 2 years జర్నీ అయిపోయాక దెన్ ఈవెన్ ఐ ఆల్సో వర్క్స్ అట్ సమ్ గుడ్ ప్లేసెస్ ఆఫ్టర్ మై పీజీడీసీ కోర్స్ ఫర్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ నాలెడ్జ్ కూడా వచ్చేసింది. దెన్ ఐ థాట్ లైక్ ఓకే, జిమ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. జిమ్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పటివరకు జస్ట్ వినడమే జరిగింది, వీళ్ళు చెప్పడము అండ్ జస్ట్ టీవీలో చూడడం జరిగింది. సో నన్ను నేను ఫిట్గా ఉంచుకోవాలి, ఇంకా ఒక బ్యూటీ అండ్ ఐ వాంటెడ్ టు యాడ్ ఆన్ సమ్ మజిల్ అనే ఒక కాన్సెప్ట్తో జిమ్లో వచ్చాను. బట్ బేసికలీ జిమ్లో నా జర్నీ స్టార్ట్ చేశాక ఐ డిడ్ నాట్ నోటీస్, అంటే ఒక మోటివేషన్ నాకు అంటే ఎవరి ద్వారా అయినా రావడము నాకు అలా అనిపించలేదు. సో ఆ జర్నీలో దెన్ యాజ్ ఐ సెడ్ ఒక ఫీమేల్ ట్రైనర్ ఉంటే బాగుండేది అన్న థాట్ నాకు అనిపించింది. సో మోస్ట్లీ ఇప్పుడు కూడా చెప్పచ్చు దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఫీమేల్స్, ఇప్పుడు కూడా ఓన్లీ వెరీ ఫ్యూ ఫీమేల్స్ అంటే ట్రైనర్స్ అని చెప్పచ్చు. సో ఇలా జరిగింది. సో జనరల్గా జిమ్ వరకు వచ్చి ఎంతో కొంత మనం మజిల్ని బిల్డప్ చేసి స్ట్రెంగ్త్ వరకు వచ్చే వరకు ఉండి వెళ్ళిపోవడం వేరు, బట్ మీరు బాడీ బిల్డింగ్ని కూడా పర్టికులర్గా చూస్ చేసుకున్నారు. ట్రూ. సో అది చాలా టఫ్. అంటే మనం అది కెరియర్ చూస్ చేసుకుంటూ అన్నప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా మెంటల్లీ, ఫిజికల్లీ ఉండాలి. సో స్టార్టింగ్లో ఇది నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని మీరు అనుకున్నారా?
అంటే యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, నేను ఒక సెల్ఫ్ డెడికేటెడ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. సో ఏదైనా చేసే ముందు ఫస్ట్ ఐ థింక్ ట్వైస్, అంటే ఒక ప్లాన్, నేనే ఒక ప్లాన్ అనేది ఒక ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. సో ఐ ప్రిపేర్ మై ఓన్ స్కెడ్యూల్. సో వెన్ ఐ వాంటెడ్ టు బికమ్ అండ్ సంథింగ్, ఫస్ట్లీ నా టార్గెట్ వచ్చేసి ఒక ఫిట్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. సో ఆ ప్రాసెస్ కూడా ఫిట్నెస్కి సంబంధించిన ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. ఓకే, కొంచెం బాడీ షేపప్ వచ్చింది. షేపప్ అయ్యాక దెన్ ఐ థాట్ ఇనిషియలీ కాంపిటీషన్ చేస్తే ఎలా ఉంటుంది అనే మళ్ళీ ఇంకొక థాట్ నాలో వచ్చింది. దెన్ ఐ షేర్డ్ మై థాట్ విత్ ఎ ఫ్రెండ్ మాట. ఫ్రెండ్తో చెప్పాను, ఇలా ఎవరైనా నేను కాంపిటీషన్ చేద్దాం అనుకుంటున్నాను, సో దీనికి సంబంధించి ఎవరైనా కోచ్ ఉన్నారా అని అడిగినప్పుడు దెన్ తను నాకు ఒక కోచ్తో ఇంట్రడ్యూస్ చేశారు. తను ఒక మిస్టర్ ఇండియా అన్నారు. సో ఆయనని కలిశాను అండ్ నా థాట్స్ అని చెప్పాను. సో దానికి ఆయన దీనివల్ల వచ్చే ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ తను చెప్పారు. ఈ ప్రాసెస్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అండ్ తర్వాత ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ ఈ ప్రాసెస్ ఎంత టైం అవుతుంది ఈ ప్రాసెస్ కూడా. సో ఇవన్నీ తను చెప్పడం జరిగింది. దెన్ ఐ బిలీవ్ దట్ ప్రాసెస్ అండ్ ఫైనలీ టుడే హియర్ ఐ యామ్. ఓకే, సో జనరల్గా అమ్మాయిలు ఒక కండలు తిరిగేలా దేహాన్ని మార్చుకోవాలి అంటే అబ్బాయిలకి జరిగినంత ఈజీ కాదు, దానికి చాలా కష్టం ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మిస్ ఫిజిక్ తెలంగాణ టైటిల్ని కూడా గెలుచుకున్నారు, అది చిన్న విషయం కాదు. సో ఆ జర్నీ ఎలా సాగింది, అది ఎంత టఫ్గా ఉండేది, దానికోసం మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? సో నా ఫస్ట్ కాంపిటీషన్ వచ్చేసి దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2017 అండ్ ఇది మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ టైటిల్ నాకు అదే ఇయర్లో లభించింది. సో ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఇట్ వాజ్ టఫ్, ఛాలెంజింగ్ అని చెప్పచ్చు. సో there was almost 10 competitors from different states and I'm the only one female bodybuilder from Telangana. Wow. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సేమ్ టైమ్ దట్ ఈస్ మై ఫస్ట్ కాంపిటీషన్ కాబట్టి యూ విల్ ఫేస్ సమ్ ఫియర్ కదా. సో వేరింగ్ సమ్ కైండ్ ఆఫ్ కంప్లీట్ డిఫరెంట్ అంబియన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎ కాస్ట్యూమ్. సో అది నాకు కొంచెం అప్సెట్గా అనిపించింది. సో వేరింగ్ సమ్ బికినీ అండ్ షోయింగ్ యువర్ మజిల్స్. సో ప్రైవేట్గా మనం ఉండడం వేరే అండ్ పబ్లిక్లో ఇఫ్ యు ఆర్ హ్యావ్ టు బీ బోల్డ్ ఇనఫ్, అది కొంచెం మీకు ఫియర్ అనేది ఆటోమేటికలీ వచ్చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎ కాంపిటీషన్. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాంపిటీషన్ అండ్ ఎడ్యుకేటింగ్ ద సొసైటీ ఆల్సో అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ అ ఉమెన్. సో బేసికలీ నేను అదే ప్రూవ్ చేశాను. సో మిస్ ఫిజిక్ తెలంగాణ టైటిల్ గెలుచుకున్నారు. సో మిస్ ఇండియా ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు? సో రీసెంట్గా దిస్ 2022 ఇన్ మార్చ్ ఇది సిక్కింలో అయింది కాంపిటీషన్. దాంట్లో ఐ ప్లేస్డ్ సిల్వర్ ఇన్ బాడీ బిల్డింగ్. ఓకే, దట్ ఈస్ నేషనల్స్, ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్. నైస్. సో కమింగ్ ఇంకేమైనా ఉన్నాయా, నెక్స్ట్ మీరు వెళ్ళబోతున్నారా ఏమైనా పోటీలకి? సో రైట్ నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఏషియా, మిస్ ఏషియా కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇది సెప్టెంబర్లో ఉంది. సెప్టెంబర్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సో డైట్ అనేసరికి కూడా కొన్ని మనకి ఇష్టమైన ఫుడ్ ఉంటుంది. అవును, మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, కొన్నాళ్ళు కంటిన్యూ అవుతున్నాం, మనకు కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, అవి రీచ్ అవ్వాలంటే కనుక డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని మనం తినకుండా ఉంటాయి, మనం ఇష్టపడినవి కూడా వదులుకోవాల్సి వస్తుంది. సో డైట్ విషయం, ఫుడ్ విషయం మీది ఎలా ఉంటుంది, మీ డైట్ ప్లాన్ ఏంటి? సో బేసికలీ నా డైట్ వచ్చేసి ఐ మేక్ ష్యూర్ నాకు కావాల్సిన అంటే ఫుడ్, హెల్తీ ఫుడ్ నాకు రోజు దొరుకుతుందా అనేది చూసుకుంటాను. ఈ మీల్ విషయానికి వచ్చేటప్పటికి నేను నాకు కావాల్సిన మీల్ రిక్వైర్మెంట్ అవన్నీ కూడా నేను ఒక 1 వీక్ ముందర నుంచే ప్లాన్ చేసుకుంటాను. సో దట్ నాకు తర్వాత ఏదైనా చీట్ మీల్స్ అది ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండకుండా 1 వీక్ ముందే నేను ప్లాన్ చేసేసుకుంటాను. సో personally I eat some protein food like eggs and some chicken breast and salads. Mostly I love eating salads because vegetarian source of good protein again and good carbohydrates and fiber food and good fats. So I keep always, I'll make sure అంటే ఒక బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ స్పెషల్లీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని ఫుడ్స్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఆటోమేటికలీ ఉంటుంది. సో ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి మనం
అవాయిడ్ చేయాల్సి వస్తుంది. లైక్ షుగర్ ఉండే స్వీట్స్ అయినా, లేకపోతే ఐస్ క్రీమ్స్ అయినా, లేకపోతే స్వీట్స్, లేకపోతే కూల్ డ్రింక్స్ అని చెప్పేసి అలాంటి వాటికి కొంచెం మనము దూరం ఉండాల్సి వస్తుంది. సో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే ఫస్ట్ మీరు ఇలా ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు కొంచెం వాళ్ళు వద్దనే చెప్తారు డెఫినెట్లీ. సో వాళ్ళని మీరు ఎలా ఒప్పించారు? ఇప్పుడు వాళ్ళు హ్యాపీయేనా? నేను చేసిన ప్రతి కాంపిటీషన్ యాక్చువల్లీ మా పేరెంట్స్కి తెలిసేది కాదు. వితౌట్ నోయింగ్ దెమ్ ఐ యూస్ టు కంపీట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఐ యూస్ టు గెట్ ప్లేస్డ్ ఎనీథింగ్ ఐ యూస్ టు టెల్ దెమ్, అండ్ అది వాళ్ళకి ఒక పెద్ద సర్ప్రైజింగ్ ఉంటుండే. సో బికాజ్ అది జరిగే ప్రాసెస్లో డెఫినెట్లీ వాళ్ళు వద్దు అని అంటారు. నేను స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళు చెప్పారు ఓకే. ఇప్పుడు దే స్టార్టెడ్ ఇనీషియలీ వాళ్ళు కొంచెం చేంజెస్ నాలో చూడడం జరిగింది అండ్ గమనించడం మెయిన్ థింగ్. అండ్ దెన్ దే సెడ్ ఐ థింక్ ఇప్పుడు నేను కొంచెం ఆపేయాలనుకుంటాను. అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే నేను కాంపిటీషన్స్ చేయాలనుకుంటున్నాను, ఫర్దర్గా నా గోల్ ఇన్ని ఉన్నాయి అని చెప్పి. సో అప్పుడు చెప్పిన టైంలో వాళ్ళు ట్రై చేసిన టైంలో వాళ్ళకి చెప్పాలనే ఒక ఉద్దేశంతో చెప్పాలనుకుంటే వాళ్ళు వద్దు అనేవాళ్ళు మెయిన్ థింగ్. బికాజ్ పేరెంట్స్కి ఎట్లా అంటే మా ఫాదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, సో పోలీస్ మెయిన్ థింగ్ తను ఒకటే అనుకుంటారు, సొసైటీలో వాళ్ళు ఏమనుకుంటారు మెయిన్ థింగ్, అండ్ రిలేటివ్స్ వాళ్ళు అండ్ నేబర్స్. సో కాంపిటీషన్ వద్దామా, వదిలేసేయండి అని చెప్తుండే. బట్ ఎక్కడికి వెళ్ళినా అందరూ అదే చెప్పేవాళ్ళేమో. యా, ఆల్మోస్ట్ ఎవ్రీబడి యూస్ టు టెల్ మీ. అంటే పేరెంట్స్ని ఎక్కువ డిస్కరేజ్ చేసేవాళ్ళు. పేరెంట్స్ని అంటే డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు, పేరెంట్స్ వచ్చి నన్ను నో అని అంటారు. సో ఇవన్నీ జరిగాయి. ఓకే. సో చాలా వరకు మీరు ట్రైన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా చాలామందికి. యా. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ చాలామందికి ట్రైన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇంకా కంటిన్యూ చేసి మీరు పర్సనల్గా ఏమైనా జిమ్ స్టార్ట్ చేసి మీలా ఇంకా తయారు చేయాలనుకుంటున్నారా? ఇప్పటికైతే ప్రస్తుతానికి సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ మెయిన్ మై గోల్ వచ్చేసి దట్ ఐ వాంటెడ్ టు ఓపెన్ మై ఓన్ సలూన్ అండ్ జిమ్ టుగెదర్. బికాజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫీమేల్ వచ్చి జిమ్ నడిపించడం జరగడం లేదు. సో ఐ వాంటెడ్ టు ఓపెన్ మై ఓన్ జిమ్. సో ఆ ప్లాన్ అయితే ఉంది. సక్సెస్ఫుల్లీ ఈ కాంపిటీషన్ తర్వాత అయిపోతే ఐ విల్ బీ సో హ్యాపీ. సో ఈ కెరియర్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ కెరియర్లో ఏంటి ఇంకా ఫర్దర్గా ఏ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు? మెయిన్ మోటివేషన్ ఏం పెట్టుకున్నారు? సో మోటివేషన్ ఇప్పటివరకు అయితే నేను సెల్ఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. బట్ రైట్ నౌ మై మెయిన్ ఫోకస్ అంటే మహిళలకు సంబంధించి వాళ్ళకు ఒక సెల్ఫ్ నాలెడ్జ్ ఇద్దాము అని అనుకుంటున్నాను. బికాజ్ హౌ ఫిట్నెస్ ఒక ఫిట్గా ఉండడానికి ఒక హెల్తీగా ఉండడానికి ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ ప్రోగ్రామ్. సో ఐ విల్ డెఫినెట్లీ స్టార్టెడ్. ఆల్రెడీ నేను ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటాను ఈ ప్రోగ్రామ్స్ మీద. సో ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ అనేది ఉండడానికి ఐఎమ్ స్టిల్ స్టార్టింగ్ సమ్ మోర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సొసైటీలో ఎక్కువగా హెల్త్ మీద కాన్షియస్నెస్ అనేది లేదు. సో మనం ఉద్యోగంలో పడి, సో ఇంటి పనుల్లో పడి, ఆడవాళ్ళు కావచ్చు మగవారు కావచ్చు చాలా వరకు వాళ్ళ హెల్త్ని పట్టించుకోవట్లేదు. సో జిమ్ కానివ్వండి, లేదంటే ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఎంతవరకు అవసరం? అండ్ ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఇళ్లలో పనిచేస్తున్నాం అది మాకు సరిపోతుంది అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పొచ్చు మనం? హెల్తీగా ఉండడానికి ఇప్పుడు మనం ఇంట్లో చేస్తున్న వర్క్స్కి అండ్ ఇప్పుడు ఇంట్లో మల్టిపుల్ వర్క్స్ చేస్తాము, ఆ వర్క్స్ చేస్తున్నాము అని చెప్పేసి మనము మన బాడీ ఫిట్గా అయిపోతుంది అనేది అసలు ఆ థాట్ ఇట్స్ అ రాంగ్ థాట్. సో ఫిట్గా ఉండడానికి ఒక సరౌండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఫిట్గా ఉండడానికి మనకి సరైన ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అండ్ దానికి కావాల్సిన కరెక్ట్ ఎక్సర్సైజెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మజిల్ టు మజిల్ ఎక్సర్సైజెస్ అనేవి చేయడం ఇంపార్టెంట్ అండి. సో కీర్తి గారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ డైలీ రొటీన్ ఏంటో ఒకసారి మాకు తెలియజేయండి. బేసికలీ నా కాన్సెప్ట్ వచ్చేసి హెల్తీగా ఉండాలి. సో హెల్తీగా ఉండడానికి చేయాల్సినవన్నీ కూడా నేను చేస్తాను. లైక్ ఎర్లీ మార్నింగ్ లెగాల్సి వస్తుంది. హెల్తీ మెయిన్ థింగ్, మన డే స్టార్ట్ అయ్యేది 5 o'clock. సో ఐ స్టార్ట్ మై డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock. అండ్ దెన్ లేటర్ ఆన్ మెయిన్ థింగ్ ఆఫ్టర్ గెటింగ్ అప్ ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ డీటాక్సింగ్. నా బాడీని నేను డీటాక్స్ చేసుకుంటాను. అండ్ దెన్ దాని తర్వాత ఇనిషియలీ ఐ ప్రిపేర్ మై మీల్ సో దట్ అంటే నా డిస్టర్బెన్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి, అంటే నా క్లయింట్స్ ట్రైనింగ్స్ మీల్ వైల్. సో
I'll eat some egg whites, like 3 to 4 egg whites, and దాంతో పాటు after my again training I take some fibers like oats, లేకపోతే almonds, లేకపోతే almond milk. In case ఒకవేళ almonds లేవు, almond milk source of calcium and good fiber, so I add on that. So మళ్ళీ లంచ్లో వచ్చేసి అగైన్ ఐ ఈట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ సలాడ్స్ లైక్ కుకుంబర్, కీరా, క్యారెట్ అండ్ ఆల్, బ్రాకలీ, అవకాడో. మీన్ వైల్ మళ్ళీ తర్వాత ఇన్ ద ఈవినింగ్ అగైన్ ఐ గో విత్ సమ్ జ్యూస్, ఇఫ్ నాట్ జ్యూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఫ్రూట్. సో లేటర్ ఆన్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ సలాడ్, లేకపోతే మళ్ళీ వన్ రోటీ ఆర్ సంథింగ్, వన్ సూప్. ఓకే. సో బాడీ బిల్డింగ్కి ముందు జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కాబట్టి అప్పుడు కూడా ఎంజాయ్ చేశాను అండ్ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పాలి. బట్ మోర్ ఓవర్ నాకు తెచ్చింది, నాకు గుర్తింపు తెచ్చింది ఇదే కాబట్టి నౌ యాక్చువల్లీ కరెంట్లీ ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రాసెస్ అండ్ నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్ బికాజ్ మై పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ. ఓకే. సో మీరు బోత్ మేల్ అండ్ ఫీమేల్కి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఈ ట్రైనింగ్ జర్నీలో సో అబ్బాయిలకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏవైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా? లేదు అనే చెప్పచ్చు అండి. లైక్ యూనో కాకపోతే ఒకటి చెప్పచ్చు బికాస్ ఇప్పటివరకు యాజ్ ఏ అమ్మాయిగా నన్ను నేను ట్రైన్ చేసుకున్నాను. సో కాకపోతే ఆపోజిట్ జెండర్ని నేను ట్రైన్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ, రైట్? సో అలాంటి ప్రాసెస్లో చేయడం జరిగింది అండ్ అంటే ఇబ్బందులు అంటే ఏం కాలేదు, బట్ ఇట్స్ అ ఛాలెంజ్ కైండ్ ఆఫ్ ఏ థింగ్. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి బోన్ స్ట్రక్చర్ అయినా అండ్ వాళ్ళ హార్మోన్స్ అయినా కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ అండ్ వాళ్ళకి కావాల్సిన వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దట్ ప్యాటర్న్ ఈజ్ అగైన్ డిఫరెంట్. సో అది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది అండ్ నాకు క్లయింట్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 10 క్లయింట్స్ ఉన్నారు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అది కూడా మెయిల్, ఫీమేల్స్ కాకుండా. సో వాళ్ళకు కూడా ప్రోగ్రెస్ వచ్చింది అండ్ దే ఆర్ హ్యాపీ. సో ఇప్పుడు మీరు బాడీ బిల్డింగ్ క్లాసెస్ అనేవి ఇస్తున్నారు అండ్ అలాగే జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. సో అబ్బాయిల మైండ్ సెట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? అంటే నేను ఎందుకు ఒక ఫీమేల్ ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి అని ఇంకా అదే ఇదిలో ఉన్నారా, మారిందంటారా? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడిగితే నాకు ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ద జిమ్ యాజ్ ఎ ట్రైనర్గా, సో ఒక క్లయింట్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ క్లయింట్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టైం మేనేజర్ వచ్చేసి తనకి ఒక ఫీమేల్ ట్రైనర్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పారు. మా జిమ్లో ఒక మేల్ ట్రైనర్స్ కాకుండా ఒక ఫీమేల్ ట్రైనర్ కూడా ఉంది అండ్ షీఈ్ అన్ అథ్లెట్ ఆల్సో అండ్ షీఈ్ వెల్ సర్టిఫైడ్. తన దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో వెంటనే ఆ అబ్బాయి చెప్పాడు దట్ లేదండి నాకు ఫీమేల్ అయితే వద్దు, నాకు మేల్ ట్రైనర్ని ఇవ్వండి. అంటే ఎలాగైనా ఆ మేనేజర్ తనని కన్విన్స్ చేసి అట్లీస్ట్ మీరు డెమో అయినా ట్రై చేయండి అని చెప్పి నా దగ్గర పంపించడం జరిగింది. సో ఫైనలీ ఇప్పుడు ఆ అబ్బాయి ఆల్మోస్ట్ 35 kgs లాస్ అయ్యాడు నా దగ్గరకు వచ్చాక. 5 monthsలో 35 kgs. యా, ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్ యాక్చువల్లీ. వెరీ గుడ్ ప్రోగ్రెస్. అండ్ ఇప్పుడు నేను లేకపోయినా కూడా వర్కౌట్ చేసుకుంటాడు. కానీ నా క్లయింట్స్ ఎలా అంటే నన్ను మాత్రం ఓన్లీ వేరే ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళరు. ఎప్పుడైతే నుంచి స్టార్ట్ చేశారో ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతున్నారు. యా. ఓకే. సో ఎప్పుడైనా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు ఈ ఫీల్డ్లో ఇంతవరకు రావాలంటే. ఏదో ఒక మొమెంటంలో మనకు అనిపిస్తుంది ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చాను, రాకుండా ఉండుంటే బాగుండేది, నేను ఎంత స్ట్రగుల్ ఇన్ని అవమానాలు పడేదాన్ని కాదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? రిగ్రెట్ ఫీల్ అయ్యారా? రిగ్రెట్ అనేది నాలో ఎప్పుడూ లేకుండే బికాజ్ ఐ లైక్ ఛాలెంజింగ్. బికాజ్ మన జనరేషన్ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఛాలెంజింగ్, రైట్? సో నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టము. అండ్ అవమానాలు అంటే ఇప్పుడు సొసైటీ ఉన్నదే మనని డిగ్రేడ్ చేయడానికి. అండ్ డిగ్రేడ్ చేస్తే ఒక మనిషి అక్కడ ఆగిపోతాడు. సో అక్కడే ఆగిపోతే మనము ఎప్పటికీ ముందటికి వెళ్ళలేము. అండ్ మోర్ ఓవర్ వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్, రైట్? సో మనకు బేసికలీ మనకు ఒక ఏదైనా ఒక గోల్ అనుకున్నప్పుడు దాన్ని మనం సాధించాలి. మధ్యలో వదిలేస్తే దెన్ ఇట్ ఈస్ మనం సెల్ఫ్ డిస్రెస్పెక్ట్ఫుల్గానే ఫీల్ అవ్వచ్చు, రైట్? సో ఏదైనా ఫుల్ఫిల్గా చేయాలి. ఆ ప్రాసెస్లో ఎన్ని మలుపులు ఉన్నా కూడా మన టార్గెట్ మనకు తెలుసుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ ఈజీ. జిమ్ ట్రైనింగ్లో మనం వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మన ఫిజికల్ హెల్త్ మీద ఈ ట్రైనింగ్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? మేల్కి అయితే ఎలా, ఫీమేల్కి అయితే ఎలా?
ఇప్పుడు మేల్ కనగా ఇప్పుడు మేల్ అని ఫీమేల్ అని ఉండదండి. మెయిన్ థింగ్ ఇప్పుడు వాళ్ళ బాడీ టైప్ అండ్ వీళ్ళ బాడీ టైప్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. బట్ అగైన్ పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతుంది. బికాజ్ వాళ్ళ హెల్త్ ఇష్యూ వేరే ఉంటుంది అండ్ తిన హెల్త్ ఇష్యూ వేరే ఉంటుంది. కాబట్టి ఇట్స్ అగైన్ డిఫరెంట్ ప్రాసెస్. సో హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఒక వర్కౌట్ అవ్వచ్చు, లేదంటే వర్కౌట్ చేసినా చేయకపోయినా డేలో మనం ఖచ్చితంగా హైడ్రేటెడ్గా ఉండాలి. అవును. సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఎక్స్పెషల్లీ? హైడ్రేషన్ అనేది ఐదర్ ఇట్ ఈస్ సమ్మర్, ఐదర్ ఇట్ ఈస్ స్ప్రింగ్ సీజన్, ఎనీ సీజన్ మనకి సంబంధం లేదు. బికాజ్ ఆల్ టైమ్ మన ఆర్గన్స్ హెల్తీగా ఉండడానికి హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. బికాజ్ మన బాడీని ఎప్పుడు డిహైడ్రేట్ చేసుకోవద్దు. ఇన్ కేస్ అది డిహైడ్రేట్ అవుతుంది అని అంటే యూ ఆర్ వెరీ నియర్ టు ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీథింగ్. సో మోరోవర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. మన బాడీకి మనకు తెలియకుండానే యాక్టివిటీ చేస్తూ ఉంటాం అండ్ స్వెట్ లాస్. ఇప్పుడు బయటకు వెళ్ళి నుంచున్న ఎండాకాలం కాబట్టి దాని అంతటా అదే బాడీలోంచి స్వెట్ రావడం జరుగుతుంది. సో డీహైడ్రేట్ దానివల్ల అయిపోతుంది. కాబట్టి మన బాడీకి కావాల్సిన అట్లీస్ట్ 7 to 8 లీటర్స్ మ్యాక్స్ ఓకే దొరుకుతుందా అనేది ఇంపార్టెంట్. సో డ్రింక్ యాజ్ మచ్ యాజ్ ప్లెంటీ వాటర్ యూ కెన్, బట్ మేక్ ష్యూర్ ఒక మెజర్మెంట్ అనేది ఉండాలి. మార్నింగ్ లేగగానే ఓకే ఈరోజు ఒక 1/2 లీటర్ తాగాము అంటే రేపొద్దున ఇంకొక 1/2 లీటర్ యాడ్ ఆన్ చేయండి. అట్లా 1 లీటర్ స్లోలీగా మనకి అలవాటు అవుతుంది. సో బట్ మేక్ ష్యూర్ త్రూ అవుట్ ద డే అట్లీస్ట్ ఒక 4 లీటర్స్ అయినా తాగడం ఇంపార్టెంట్. ఓకే జనరల్గా బయట అందరూ ఓకే మేము జిమ్కి వెళ్ళాం 3 months 6 months 1 year 2 years వర్క్ చేసాం. ఓకే వర్కౌట్స్ చేసి కొంత గ్యాప్ ఇవ్వగానే మేము లావ్ అయిపోతున్నాం. సో అందుకే జిమ్కి వెళ్ళకుండా మేము ఏదైనా ఆల్టర్నేషన్ వెతుక్కుంటే బెస్ట్ ఏమో అని చెప్పి అంటూ ఉంటారు. ఇది నిజమా? జిమ్ మానేస్తే లావ్ అయిపోతామా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి ఏదైనా కూడా హెల్త్కి ముఖ్యమైనవి లాంగ్ టర్మ్లోనే చేయాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్లో నాకు రిజల్ట్ వచ్చేయాలంటే దానికి కావాల్సిన మళ్ళీ పుట్ ఆన్ కూడా అలానే అయిపోతారు. సో ఏదైనా స్లో ప్రాసెస్ అని ఉండాలి. ఆ ప్రాసెస్ని నమ్మడం నేర్చుకోవాలి. బిలీవ్ ఇన్ దట్ ప్రాసెస్ అండ్ గివ్ సమ్ టైమ్ అండ్ లెట్ ఇట్ బి అ లాంగ్ టైమ్ ప్రాసెస్, రైట్? సో ఇప్పుడు చాలామంది నా క్లయింట్స్ కూడా వాళ్ళు రాగానే జిమ్కి రాగానే ట్రైనింగ్కి అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కౌన్సిలింగ్లో వాళ్ళు అడిగేది స్టార్టింగ్ క్వశ్చన్ ఇదే. ఇప్పుడు నేను ఒక 2 months 3 monthsలో ఇప్పుడు మీ దగ్గర వర్కౌట్ చేస్తానండి, జిమ్ జాయిన్ అయ్యాక మళ్ళీ ఆపేసే పెరిగిపోతానా అంటారు. సో ఇట్స్ బేసికలీ అదొక సిల్లీ క్వశ్చన్ అనిపిస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ థాట్ అంటే సెల్ఫ్గా మీరు థింక్ చేయండి. ఇప్పుడు మీరు ఈవెన్ దో మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయనని రోజులు కూడా మీరు హెల్తీగా తినడం ఇంపార్టెంట్. బేసికలీ ఇక్కడ మనకి హెల్తీ మీల్ రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్. మీరు ఎక్సర్సైజ్ చేయనప్పుడు హెల్తీగా తింటూ మీ బాడీకి ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీస్ తింటున్నప్పుడు మీరు బరువు అనేది ఎప్పటికీ పెరగరు. యూ విల్ బీ ఇన్ ద సేమ్ కండిషన్. ఇంతకుముందు వర్కౌట్ చేసినప్పుడు ఎలా ఉండేనో చేయనప్పుడు ఎలా ఉన్నారో మీరు అలానే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయొచ్చు. చాలామంది మేము ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ అయిపోవాలి, ఇంత టైం స్పాన్లో ఇంత తగ్గిపోవాలి అని చెప్పి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. కరెక్ట్. ఇంత ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవును. సో వాటిని మీరు చెప్తారా? ఇలా అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇన్స్టాంట్గా అనేది ఏది కూడా ఉండదండి. ఇన్స్టాంట్గా వచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇన్స్టాంట్గానే మళ్ళీ మీకు వెయిట్ పెరగడం జరుగుతుంది అండ్ ఇన్స్టాంట్గానే మళ్ళీ మీకు డబుల్గా మీరు పెరిగిపోవడం అనేది కంపల్సరీ. ఓకే. సో ఏదైనా కూడా ఇన్స్టాంట్గా ఉంటుందని మీరు అనుకోవడం మానేసండి. ఫస్ట్ ఒక టైం ఇవ్వండి. అంటే ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఒక 6 months టైం ఇస్తే ఆ డ్యూరేషన్లో మీకు ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు కోచింగ్కి వచ్చారు మీరు, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్కి వెళ్ళడానికి టైం పడుతుంది. సో బేసిక్ అంటే ఇప్పుడు నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 2 to 3 months పడుతుంది. అది కూడా పర్సన్ టు పర్సన్ వాళ్ళ కెపాబిలిటీ బట్టి. సో ఆ బేసిక్ ప్రాసెస్లో బేసిక్కే 2 months ఇస్తున్నప్పుడు అడ్వాన్స్ వెళ్ళడానికి ఇంకొక 3 months 4 months పట్టచ్చు, రైట్? దేనికైనా ఇన్స్టాంట్ అనేది ఉండదు. సో ఫస్ట్ ప్రాసెస్కి టైం ఇవ్వడం జరగాలి. ఓకే. జనరల్గా ఎవరైనా సరే వర్కౌట్స్ చేయాలన్నా, జిమ్కి వెళ్ళాలన్నా, ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలన్నా కూడా మనం ఫుడ్ని అవాయిడ్ చేయాలేమో. ఖచ్చితంగా ట్రైనర్స్ మనకి ఇదే చెప్తారు, మీరు రైస్ తినద్దు, సో కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉండండి, ఇవే తినండి అని చెప్తే ఇంతవరకు ఇష్టపడి తిన్న ఫుడ్ అంతా పక్కన పెట్టాలేమో అని చెప్పి చాలామంది భయపడి సో రారు. నిజంగానే వదిలేసుకోవాలా? బేసికలీ ఇప్పుడు ఒక క్లయింట్ మన దగ్గర కోచింగ్కి వచ్చారు.
వచ్చినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే మనం వాళ్ళకి చెప్పేసాం అనుకోండి, ఇలా తినడం మానేసాలి కంప్లీట్ అంటే, అప్పుడు వాళ్ళు టోటలీ నమ్మడమే మానేస్తారు. ఓకే, జిమ్ అంటే ఇలా ఉంటుందని వాళ్ళలో ఒక భయం క్రియేట్ అయ్యి ఇంకా ఎక్సర్సైజ్ ఏంటి, జిమ్ ఎన్విరాన్మెంట్ని మానేసి దూరం వెళ్ళిపోతారు. సో ప్రాసెస్ అలా ఉండదు యాక్చువల్లీ. మన చెప్పే విధానంలో ఉంటుంది. మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్, హౌ యు ఆర్ ఎడ్యుకేటింగ్ సంబడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కౌన్సిలింగ్, నా దగ్గర రాగానే అయితే క్లయింట్ని కౌన్సిల్ చేస్తాను. మెయిన్ వాళ్ళ బిఎంఆర్ అండ్ వాళ్ళ గోల్ ఏంటి, షార్ట్ టైం గోల్ ఏంటి, లాంగ్ టైం గోల్ ఏంటి కనుక్కున్నాక డెఫినెట్లీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే మీల్ రిక్వైర్మెంట్, రోజుకి ఎన్ని క్యాలరీస్ వాళ్ళు తినాల్సి వస్తుంది, వాళ్ళ బాడీ వెయిట్ బట్టి, రైట్, అండ్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి ఎటువంటి డైట్ చార్ట్ మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ థింగ్, రైస్ అనేది చాలా గుడ్ కార్బోహైడ్రేట్స్, దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే తినాల్సిన పోర్షన్లో తినాల్సి వస్తుంది. అంటే ఒక 200 లేకపోతే 150 గ్రామ్స్ లేకపోతే 120 గ్రామ్స్ అనేవి తినాల్సి వస్తుంది. అది కూడా మీ బాడీ వెయిట్ బట్టి. సో ఇప్పుడు లీన్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేయాల్సి వస్తుంది రిక్వైర్మెంట్. సో గుడ్ కార్బోహైడ్రేట్ కాబట్టి అది ఆల్రెడీ దే ఆర్ హోల్డింగ్ టూ మచ్ ఆఫ్ వెయిట్ అనే వాళ్ళకి మనము తక్కువ లెవెల్స్లో కార్బోహైడ్రేట్స్ ఇవ్వాల్సి వస్తుంది, రైట్. సో మనం వాళ్ళకి కొంచెం తక్కువ రైస్ క్వాంటిటీ అనేది ఇస్తాము. ఓకే, సో జనరల్గా మనకి బాడీలో ఎక్కడైనా మజిల్ పెయిన్ వచ్చినా, బోన్ పెయిన్ వచ్చినా సరే మనం ఫిజియోథెరపీకి వెళ్తాం, ఫిజియో చేయించుకుంటాం. డెఫినెట్లీ. సో ఇప్పుడు జిమ్లో మనం ఏదైనా వర్కౌట్ చేస్తూ ఏదైనా మజిల్ టియర్ అయినా ఏదైనా బోన్కి ఇబ్బంది అయినా కూడా మీరు వాళ్ళని సజెస్ట్ చేస్తారా? అంటే ఆ మజిల్కి ఏ డిస్టర్బెన్స్ అవ్వకుండా కూడా జిమ్ కంటిన్యూ చేయొచ్చా, లేదంటే అక్కడితో స్టాప్ చేయాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ ఒకవేళ మనకి ఈరోజు వ్రిస్ట్ది సంబంధించి మజిల్ క్యాచ్ జరిగింది, లేకపోతే టేర్ అయింది, మజిల్ టేర్ అయింది, లేకపోతే క్రాంప్ వచ్చింది. సో దానికి ఒక రికవరీ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో బేసికలీ డాక్టర్ కన్సల్ట్ అయ్యాక వాళ్ళ ప్రాబ్లం చూపించాక బేసికలీ డాక్టర్ మెడికేషన్తో పాటు అండ్ వాళ్ళకి ఒక రికవరీ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ రికవరీ టైం అయ్యాక డెఫినెట్లీ మనం కంప్లీట్లీ దాన్ని వదిలేయద్దు, ఆ మజిల్కి ఏమైందో దాన్ని వదిలేయద్దు. సో వీ హ్యావ్ టు ఆల్సో ట్రైన్ దట్. అంటే దానికి ఒక స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అంటే ఎన్ని డేస్ దానికి స్ట్రెంగ్త్ లేదు, అది అండర్ ట్రీట్మెంట్లో ఉంది కాబట్టి దానికి ఎటువంటి స్ట్రెంగ్త్ ఉండదు. సో ఆ పర్టికులర్ టైంలో ఆ రికవరీ అయిపోయాక మనం దానికి స్ట్రెంగ్త్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, చిన్న చిన్న మూమెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో బేసికలీ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ అ బిజినెస్ అండి. సో అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసికలీ యూ ఫస్ట్ బిలీవ్ ద ట్రైనర్ని బిలీవ్ చేస్తే డెఫినెట్లీ హాస్పిటల్ వరకు కూడా మీకు వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది. ఓకే, కీర్తి గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. సో జనరల్గా స్టడీ ఇంపార్టెంట్ అంటారా, లేదంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ అంటారా? దేనికి మీరు ప్రయారిటీ ఇస్తారు? బేసికలీ స్టడీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ స్టడీ కంటే ఎక్కువ ప్రియారిటీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. బికాజ్ హెల్తీగా ఉంటేనే కదా రేపు ఫర్దర్గా మీరు చదువుకొని కూడా యూ విల్ గెట్ ఆన్ సంథింగ్. సో మనకి స్టడీ ఎంత ఇంపార్టెంట్ అంటే స్టడీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవాళ జనరేషన్లో హెల్తే అని చెప్తాను. ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు జిమ్, అండ్ ఏ ఏజ్ గ్రూప్ వరకు? జిమ్ వచ్చేసి మీరు ఒక 15 years టు ఆల్మోస్ట్ ఒక 55 వరకు కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ లేకపోతే సమ్ టైమ్ బ్రీత్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ వాళ్ళ ఉన్న దగ్గరనే జస్ట్ ఒక మజిల్ మూమెంట్స్ ఇవ్వడము అలాంటివి. ఒకవేళ హ్యాండ్స్కి సంబంధించినవి, షోల్డర్స్కి సంబంధించినవి, లెగ్స్కి సంబంధించినవి చిన్న చిన్న మూమెంట్స్ అవి టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. కీర్తి గారు, అలాగే ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్, అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్. కరెక్ట్. మన మెంటల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్ ఆటోమేటిక్గా బాగుంటుంది. కరెక్ట్, డెఫినెట్లీ. జిమ్కి రావడం వల్ల కేవలం ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేస్తుందా? డెఫినెట్లీ, బికాజ్ జిమ్లోనే జరుగుతుంది అనేది నేను చెప్తాను. ఇది ఎందుకనంటే నాలో కూడా వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అంటే ఈ జిమ్లో ఒక సరౌండింగ్ ఎలా ఉంటుందంటే ఈ కొటేషన్స్ని చూసినా మీకు ఒక డెఫినెట్లీ ఒక సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. అంటే మెంటలీ యూ విల్ గెట్ స్ట్రాంగ్. మనం ఇక్కడ ఎలానో వెయిట్స్ అనేవి లేకపోతే
కార్డియో చేస్తూ అండ్ లైక్ స్ట్రెంత్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఫిజికలీ మీరు ఎలానో స్ట్రాంగ్ ఉంటారు. కానీ మెంటలీ స్ట్రాంగ్ ఎలా అవుతారు అని అంటే ఇక్కడున్న యాంబియన్స్ని చూసి అండ్ ఇక్కడున్న ఆపోజిట్ మీకున్న ఇంకో క్లయింట్ వాళ్ళని చూసి మీలో కూడా ఒక అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎన్ని హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని ఈవెన్ దో వాళ్ళని స్ట్రాంగ్ చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. సో మీటింగ్ పీపుల్ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ మోర్ ఓవర్ జిమ్లో ఉన్న యాంబియన్స్ ఆ కొటేషన్స్ చదువుతూ మీకు ఒక బూస్టింగ్ అనిపిస్తుంది. సో కీర్తి గారు, ఈ రోజుల్లో చూసుకుంటే జనరల్గా ఫుడ్తో వచ్చే న్యూట్రిషన్ కన్నా కూడా సప్లిమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. కరెక్ట్. సో మీ దగ్గరకు వచ్చి మాకు ఏదైనా సప్లిమెంట్ సజెస్ట్ చేయండి అంటే కనుక మీరు న్యాచురల్ ఫుడ్కి ప్రయారిటీ ఇస్తారా, సప్లిమెంట్స్కి ప్రయారిటీ ఇస్తారా? డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ దెమ్ టు గో విత్ బేసిక్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ మన న్యాచురల్ ప్రోటీన్. ఇప్పుడు మనకి సప్లిమెంట్స్ అంటేనే సప్లిమెంట్స్ వాట్ కైండ్ ఆఫ్ ఏ సప్లిమెంట్ అనేది కూడా ఒక పాయింట్, రైట్? ఏ టైప్ ఆఫ్ సప్లిమెంట్ అంటే మీకు లీన్గా అవుదాం అనుకుంటున్నారా? దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్. ఇప్పుడు మార్కెట్లో లీన్ మాస్ గెయినర్, లేకపోతే మాస్ గెయినర్ అని వచ్చింది, లేకపోతే వే ప్రోటీన్స్ అని వచ్చాయి. సో సప్లిమెంట్ అనేది దిస్ ఈజ్ నాట్ న్యాచురల్, బట్ న్యాచురల్ ఫుడ్లో ఒకవేళ మీరు తినే ఫుడ్, ఇప్పుడు వీగన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్లో ఎక్కువ దొరకదు. న్యాచురల్ ఫుడ్లో వాళ్ళకి ప్రోటీన్ బేస్డ్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి మనము వీగన్ ప్రోటీన్ అనేది సజెషన్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈస్ లైక్ మన పౌడర్ బేస్లో వీగన్ ప్రోటీన్స్ మనము వాళ్ళకి సజెషన్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సప్లిమెంట్ అనగా ఇప్పుడు మన చిన్నగా ఉన్నప్పుడు వెన్ వీ సే చైల్డ్హుడ్లో కూడా మనం సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటాము. సో ఏ టైప్ ఆఫ్ సప్లిమెంట్, ఈవెన్ హార్లిక్స్ ఈజ్ అ సప్లిమెంట్ అండ్ బార్న్విటా ఈజ్ అ సప్లిమెంట్, సో బూస్ట్ ఈజ్ అ సప్లిమెంట్, ఇవన్నీ కూడా సప్లిమెంట్సే. కాకపోతే అప్పుడు వాటిలో షుగర్స్ అనేవి ఉంటాయి అండ్ మన బాడీ కూడా చైల్డ్హుడ్లో తీసుకుంటుంది కాబట్టి మనము ఆ సప్లిమెంట్ తీసుకోవడం జరిగింది. బట్ వెన్ నౌ ఈ సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ అడల్ట్కి సంబంధించిన సప్లిమెంట్, అంటే దీంట్లో మీకు షుగర్స్ అనేవి యాడ్ ఆన్ ఉండదు కాబట్టి వీరు తీసుకోవచ్చు. అది కూడా ఒకవేళ ఈ నెసెసిటీ ఉండి మీరు డాక్టర్ చెప్పాక డాక్టర్ సజెషన్ తీసుకున్నాకనే మీరు ఒక సప్లిమెంట్ అనేది తీసుకోవాలి. సింప్లీ ట్రైనర్ చెప్పారు, ఎవరు చెప్పారు అనేది తీసుకోవద్దు. కీర్తి గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనం ఓకే అండి, జిమ్ సెషన్స్లోనే హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోవడం, అలాగే చనిపోయే స్టేజెస్ కూడా మనం చూస్తున్నాం. చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఇది జిమ్లో చేయడం వల్లనే అన్నట్టు కూడా బయట ప్రచారం చేస్తున్నారు కదా. అసలు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఉండడానికి రీజన్ ఏంటి? సో బేసికలీ ఇప్పుడు ఒక మనిషి వాళ్ళ డెత్ జిమ్లో జరిగితే జిమ్లో జరిగింది అంటారు, హాస్పిటల్లో జరిగితే హాస్పిటల్లో జరిగింది అంటారు. బేసికలీ ఇక్కడ హ్యాపెనింగ్ ప్లేస్ ఈ మధ్య ఈ జనరేషన్లో జిమ్ అని సరౌండింగ్ ఇట్స్ అ హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి వాళ్ళు జిమ్ మీద తోసేస్తారు. ఓకే, జిమ్ అనేది హెల్తీగా ఉండడానికి వెళ్తున్నారు కానీ అక్కడ ఒక మనిషి చనిపోయాడు అని అంటే ఇక్కడ జిమ్ని హైలైట్ చేసి వాళ్ళు నెగటివిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే డెత్స్ అవి ఎక్కడైనా అవ్వచ్చు, కానీ ఇక్కడ అయ్యింది ఎందుకు అని అంటే ఒక మనిషి తను ఎటువంటి స్ట్రెస్కి గురవుతున్నాడో ఇప్పుడు ఒక వర్కౌట్ చేశాక డెఫినెట్లీ రికవరీ అనేది ఇంపార్టెంట్. హెల్తీగా ఉండడానికి ఇక్కడికి వచ్చినప్పుడు హెల్తీ కావాల్సిన ఫుడ్ అండ్ హెల్తీ స్లీప్ అనేది కూడా మనకి ఈక్వల్లీ అంతే ఇంపార్టెంట్. సో ఈ హెల్తీ ప్రాసెస్లో ఒక మనిషి ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు అండ్ మెయిన్లీ వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎలా ఉంది అండ్ వాళ్ళకి నిద్ర ఎంత ఉందో లేదో కూడా మనకి తెలియనప్పుడు డెఫినెట్లీ ఆ రోజు వచ్చి తను ఇన్ కేస్ ఒక ట్రైనర్ తనకి వర్కౌట్ చేయొద్దు అన్న, డాక్టర్ చేయొద్దు అన్న కూడా చేశారు అంటే డెఫినెట్లీ ఇట్ కెన్ హ్యాపెన్. ఓకే. సో ఆ డెత్ అనేది అప్పుడు జిమ్లో అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్లో అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో కూడా అవ్వచ్చు. దాన్ని మనము బేస్డ్ ఆన్ జిమ్లోనే అయిందని చెప్పి నెగటివిటీని దయచేసి క్రియేట్ చేయకండి. అండ్ అలాగే మీకంటూ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ తర్వాత, వాళ్ళందరూ ఒక సెపరేట్ బ్యాచ్గా ఒక గ్రూప్గా వెళ్ళి వేరే ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు మీరున్న ఫీల్డ్లో చాలా డిఫరెంట్, మీరు ఒక్కరే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? మీతో కాంటాక్ట్లో ఉన్నారా? మీతో ఏం చెప్తారు? వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారా? వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు? ఇప్పుడున్న మా ఫ్రెండ్స్లో అయితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్ ఇన్ యుఎస్. కొంతమంది మ్యారేజ్ అయిపోయింది అండ్ సో కొంతమంది ఇంకా స్టిల్ దే ఆర్ వర్కింగ్. సో బట్ రీసెంట్ టైమ్స్లో అంటే వాళ్ళతోని గ్రూప్ ఉంటుంది కదా మనది చైల్డ్హుడ్ గ్రూప్, మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ దే ఆల్వేస్ సే దట్ కీర్తి యు ఆర్ సో హ్యాపీ. కొంతమంది అంటారు మీరు కీర్తి నువ్వు మ్యారేజ్ చేసుకోకి ఇలానే ఉండు అని అంటారు హ్యాపీగా. అండ్ కొంతమంది అంటారు కీర్తి
ఐ మీన్ ఇలా ఉంటేనే బెస్ట్ లైఫ్, బికాజ్ నీకు ఇంటరాక్షన్ మెయిన్ థింగ్. నువ్వు ఉన్న ప్రొఫెషన్లో ఎంతోమందితో ఇంటరాక్షన్ అవ్వడానికి ఉంటుంది అండ్ యాక్టివ్గా ఉంటావు. సో బేసికలీ వాళ్ళ లైఫ్లో ఇవన్నీ లేకపోవడం వల్ల సమ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మచ్ లేజీ అండ్ దే ఆర్ బోర్. ఐ మీన్ ఐ కెన్ సే ఇట్స్ అ బోర్డమ్. వాళ్ళకి చాలా బోరింగ్ ఉంది. బట్ ఐ సే నేను పర్సనలీ చాలా ఎంజాయ్ చేస్తాను ఈ ప్రొఫెషన్. ఎందుకనంటే నాది ఒక్కరి దగ్గర కూర్చొని చేసే జాబ్ కాదు. ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ కిడ్స్, ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ టీనేజర్స్, ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ అడల్ట్స్, ఓల్డ్ ఏజ్. సో ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరుగుతుంది అండ్ ఐ ఫీల్ హ్యాపీ. వాళ్ళ థాట్స్ ఇలా ఉంటాయి, ఓకే ఈ ఏజ్ వాళ్ళది ఇలా ఉంటుంది థాట్స్, సో ఇలాంటి వాళ్ళది ఓకే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ స్టడీ. సో వీళ్ళతో నుండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ నాకు వీళ్ళతో ఉంటూ నేర్చుకునేందుకు చాలానే ఉంటుంది. ఎట్ లాస్ట్గా మీ గోల్ ఏంటి? ఫ్యూచర్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? యాజ్ ఏ సెడ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఏషియా గురించి ప్రిపేర్ అవుతున్నాను. ఏషియాలో అట్లా ఒక గోల్డ్ మెడల్ తీసుకురావాలి, అది కూడా ఇండియా అండ్ మోర్ ఓవర్ ఒక తెలంగాణ అమ్మాయి ఒక గోల్డ్ మెడల్ తీసుకురావాలి అని అనుకుంటాను. అండ్ డెఫినెట్లీ ఐ అచీవ్ ఇట్. సో దిస్ ఈజ్ మై గోల్ అండి. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఈ ఫాస్ట్ లైఫ్లో హెల్త్కి సంబంధించి, హెల్తీగా ఉండడానికి సంబంధించి ప్రేక్షకులకు మీరేం చెప్తారు? సో డెఫినెట్లీ ఐ సే దట్ డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లీస్ట్ ఒక 45 minutes మీ డైలీ ఉన్న స్కెడ్యూల్లో ఒక 45 minutes టైం ఇచ్చి దయచేసి మీ మీద మీరు ఒక ఎక్సర్సైజ్, ఏదో ఒక ఎక్సర్సైజెస్, ఐదర్ ఇట్ ఈస్ యోగా, ఐదర్ ఇట్ ఈస్ జూంబా, ఐదర్ ఇట్ ఈస్ ఎనీ స్పోర్ట్, మీకు మైండ్ అండ్ బాడీకి సంబంధించిన ఒక యాక్టివిటీ ఇవ్వండి. ఫర్దర్ ఎటువంటి అనారోగ్యాలకి గురి అవ్వకుండా మీరు ఫిట్గా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే సో ఈ ప్రాసెస్ని నమ్మండి అండ్ హెల్తీ వేని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ కీర్తి చిన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హెల్త్కి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. అలాగే మీ లైఫ్ జర్నీ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. అది ఎంతోమందికి మోటివేషన్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో ఇది చాలా ఇన్స్పిరేషన్ కూడా అనుకోవచ్చు మీ స్టోరీ. సో మీరు ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలి. మీరు చెప్పినటువంటి ఏషియన్ ఏదైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో, గోల్డ్ మెడల్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మా వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, అందరిలా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని విజయం సాధించాలి అనుకుని ఉంటే అందరి ఆడపిల్లల్లో ఒకరిలా మిగిలిపోయేవారు కీర్తి. కానీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనుకున్నారు, రోల్ మోడల్గా నిలవాలి అనుకున్నారు. అందుకే ఏ ఆడపిల్ల నిర్ణయం తీసుకొని బాడీ బిల్డింగ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పేరుకు తగ్గట్టే కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు. ఇదే ఈనాటి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.